India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಭಾರತ ಮಾತ ಮುದ್ದುల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటన్నిటిలో అన్స్టాపబుల్. తర్వాత తమిళంలో కూడా మామూలు సిక్సర్ కొట్టలేదు. ఇప్పుడు కన్నడలో మాట్లాడుతున్నాడు పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక వెళ్ళేదానికి కారణం కూడా ఉంది. కొంతమందిని తీసుకురావడానికి వెళ్ళారు. ఎవరిని తీసుకురావడానికి వెళ్ళారు? ఈ రంజన్, దేవ, కృష్ణ, మహేంద్ర, అభిమన్యు వీళ్ళని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళారు. సో వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఏనుగులు అనమాట. సో కుంకి రకం ఏనుగులు. కుంకి ఏనుగులు అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాలపైన దాడులు చేసేటువంటి అటవీ ప్రాంతాల శివారుల్లో ఏనుగుల గుంపులు దాడులు చేయడం అనేది చాలా సహజంగా కనిపించేటువంటి విషయం. సో దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో కుంకి ఏనుగులకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఇవి అక్కడ అటాక్ చేసేటువంటి అడవి మృగాలతో పోరాటం చేయడానికి, వాటిని తరిమి కొట్టడానికి కూడా ప్రిపేర్ అయి ఉంటాయి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడికి ఈ అంశాన్ని కర్ణాటకతో ప్రస్తావించారు. కర్ణాటక ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 6 నెలల ట్రైనింగ్ తర్వాత ఈ ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాటికి పెట్టినటువంటి పేర్లే ఇవి: రంజన్, దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర. ఇవన్నీ ఏవో బాహుబలి సినిమాలో పేర్లా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి స్టేజ్ పైకి ఆహ్వానం ఇచ్చిన వెంటనే అక్కడ రియాక్షన్ అది. Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భారత మాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ప్రారంభ వాక్యాలు ఇవి. కర్ణాటక రాష్ట్ర గీతం, మనం ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర గీతం, తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం ఉందో, కర్ణాటక రాష్ట్ర గీతాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం. సో అక్కడ రెస్పాన్స్ కూడా చూసాం. ఎందుకంటే కర్ణాటకలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు జనాభా, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ కూడా అక్కడ బాగా గట్టిగానే ఉంటుంది. ఆ స్లోగన్స్ వింటే మనకు అర్థమవుతుంది. కన్నడ భాషలో మాట్లాడి కర్ణాటక ప్రజల్ని ఆకట్టుకున్నారు. అక్కడ అధికారిక కార్యక్రమం, వాస్తవానికి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఒక కీలకమైనటువంటి నాయకుడు. అయినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది. 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ కుంకి ఏనుగులు స్పెషల్గా వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దీనికోసం పలమనేరు ప్రాంతంలో 50 ఎకరాల ప్రాంతంలో, 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏనుగుల కోసం ఒక స్పెషల్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఆ ప్రాంతంలో ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో అడవి ఏనుగులు చేసేటువంటి దాడుల నుంచి పరిసర ప్రాంతాల్లోని పొలాలని రక్షించడమే వీటి లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అయితే అవంతా ఆశించినంత సక్సెస్ రాలేదు. ఈసారి స్పెషల్గా ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు ప్రధానంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి సమస్య, ఇటు చిత్తూరు జిల్లా, అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి అటవీ క్షేత్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఈ కుంకి టైప్ ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రాసెస్ని మొదటి విడతగా ప్రారంభించారు. కర్ణాటక ప్రజల మనసుల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన కన్నడ భాషలో మాట్లాడడం ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ భాషలో మాట్లాడారు. తమిళ ప్రజలకి తమిళంలోనే వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కర్ణాటక వెళ్ళి కన్నడ భాషలోనే మాట్లాడారు.
రేపు మళ్ళీ 26వ తారీఖున తమిళనాడుకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ క్యాంపెయిన్లో భాగంగా ఎన్డీఏ పక్షాన బీజేపీ ఏర్పాటు చేసినటువంటి తమిళనాడు బీజేపీ శాఖ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్తున్నారు. సో ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదు. అక్కడ ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తమిళనాడు ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, కన్నడ ప్రసంగం చూసిన తర్వాత తమిళనాడు పర్యటన పైన కూడా ఆసక్తి రేగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.